అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం మార్చి 30 ఆదివారం రోజు జరుపుకునే ఉగాది పండుగ పూజా విధానం ఏమిటో, ఉగాది పండుగ విశిష్టత ఏమిటో, ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలో, అలాగే ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అని, ఏ రోజు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలో, పాటించవలసిన నియమాలు ఏమిటో, చేయకూడని తప్పులేమిటో ఈరోజు మనం పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగువారికి అత్యంత ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ ఉగాది. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం. పండగలకు ఆది పండగ ఉగాది పండగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండగ నుండి వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే ఈ పండగ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ 2025 సంవత్సరంలో మార్చి 30 ఆదివారం రోజున జరుపుకోనున్నాం. పాడ్యమి తేదీ మార్చి 29, 2025 శనివారం సాయంత్రం 4:28 ప్రారంభమై మార్చి 30, 2025 ఆదివారం మధ్యాహ్నం 12:49 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఉగాది పండుగను మార్చి 30, 2025 ఆదివారం రోజున జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ 2025 సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరం గతంలో 1965 సంవత్సరంలో వచ్చింది. మరలా ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత 2025 సంవత్సరం పునరావృతమైంది. విశ్వావసు అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం. షడ్రుచుల సమ్మేళనపు జీవితపు పరిమళమే ఉగాది. వసంత ఋతువు ఆగమన వేళ జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని పురాణాలు చెప్తున్నాయి. విష్ణువు మత్స్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజు నుండే ఉగాది పండుగ జరుపుకోవడం ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే. ఈ రోజు నుండే శాలివాహన శకం ప్రారంభమైందని చెబుతున్నారు. ఉగాదిలోని యుగం అంటే ద్వయమని, జంట అని కూడా అర్థం ఉంది. ఉత్తరాయణ దక్షిణాయన అను ద్వయాలు కలిస్తేనే యుగం, సంవత్సరం అవుతుంది. దీనికి ఆది యుగాది. హైందవ శాస్త్రం ప్రకారం తెలుగునామ సంవత్సరాలు 60. అవి ప్రతి సంవత్సరం ఒక క్రమంలో వస్తాయి. ఉగాది పండుగ శోభ 2-3 రోజుల నుంచే ప్రారంభమవుతుంది. ఉత్తరాదిన వసంత నవరాత్రులని అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నవరాత్రుల్లో చివరి రోజైన నవమి నాడు శ్రీరామనవమితో వసంత నవరాత్రులు ముగుస్తాయి. ఉగాది పండుగకు ముందే ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండగ రోజు మామిడాకులు పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు గడపకు రంగురంగుల రంగవల్లులతో అలంకరించుకోవాలి. ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది. ఇంటి ముందు ఆవి పేడతో కల్లాపు చల్లుకుంటే మంచిది. అంతేకాదు ఒంటికి నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. ఉగాది సూర్యుడికి సంబంధించిన కాల పండుగ కాబట్టి సూర్యుడికి ప్రత్యేక నివేదాలు చేయాలి. అయినా ఈ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారం రోజే వచ్చింది కాబట్టి ఆదివారం అధిపతి సూర్యభగవానుడు కాబట్టి ముందుగా సూర్యభగవానికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఉగాది రోజు ఏ దేవునికి పూజలు చేయాలి అనే సందేహం చాలామందిలో ఉందండి. ఈరోజు స్నానానంతరం మన ఇంట్లో తరతరాలుగా ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో అది చేయాలి ముందుగా. అనంతరం మన ఇంటి ఇలవేల్పును ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవాలండి. పూజ అనంతరం ఉగాది రోజు ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. జీవితంలో కేవలం తీపి మాత్రమే కాదు, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉన్నట్లే జీవితంలో సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి ఆనందంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తుంది. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం కలగాలని, విజయం కోసం భగవంతుని ఆశీస్సులు పొందాలి. కొత్త వ్యాపారానికి ఇంకా ఏదైనా కొత్త పనులకు ఈరోజు ఎలాంటి ముహూర్తం చూడాల్సిన పని లేదు.
ఆలయాన్ని సందర్శించుకోవాలి. పెద్దల ఆశీర్వాదం ఈరోజు తప్పకుండా తీసుకోవాలి. మొత్తంగా పెళ్ళి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు. ఎలాంటి శుభకార్యానికైనా ఈరోజు చాలా మంచి రోజు. రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండగ ఈ ఉగాది. ఉదయం అభ్యంగన స్నానంతో మొదలైన ఈ పండగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. చాలామందిలో ఉన్న సందేహం ఉగాది పండుగకి ముందు ఇంటిని, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలా అని. అయితే మనకు ఈ 2025 మార్చి 31వ తేదీ మనకు ఉగాది పండుగ వస్తుంది కదండి. ఉగాది ముందు రోజు మార్చి 29 శనివారం రోజు అవుతుందండి. ఈరోజు అమావాస్య కొత్త అమావాస్య. ఈరోజు అమ్మవారికి పూజలు చేస్తాం కాబట్టి ఈరోజు మనం అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. తర్వాత రోజు 29 ముందు రోజు 28 శుక్రవారం అవుతుంది. శుక్రవారం రోజు మనము ఇంటిని శుభ్రం చేసుకోం కాబట్టి 26, 27 తేదీలు మనకు బాగున్నాయండి. 26 బుధవారం, 27 గురువారం, ఈ 2 రోజుల్లో ఇంటిని, దేవుని పటాలను శుభ్రం చేసుకునేందుకు అనుకూలమైన రోజులు. 26కు ముందు 25 ఈరోజు మంగళవారం అవుతుందండి. మంగళవారం కూడా మనము ఇంటిని శుభ్రం చేసుకోలేం కాబట్టి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు 26, 27 అనుకూలంగా ఉన్నాయండి. అలాగే చాలామందిలో ఉన్న సందేహం ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అని. ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. ఈరోజు పూర్తి శాకాహారమే తినాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఉగాది పండుగ రోజు చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది రోజు ఆలస్యంగా అస్సలు నిద్ర లేవకూడదండి. ఈరోజు శాకాహారమే తినాలి, మాంసాహారం అస్సలు తినకూడదు. ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవడం మంచిదండి. కొత్త బట్టలు కొనే స్తోమత లేని వారు ఉన్న వాటిలో మంచివి ఉతికిన బట్టల్ని శుభ్రంగా ధరించడం మంచిది. అలాగే పంచాంగ శ్రవణ సమయంలో దక్షిణ ముఖంగా అస్సలు కూర్చోకూడదండి. పూజ అనంతరం సూర్య నమస్కారాన్ని తప్పక చేసుకోవాలి. ఈరోజు దానం చేస్తే ఎంతో మంచిదండి. ఈరోజు పేదలకు గొడుగు కానీ, బట్టలు కానీ, దుప్పట్లు కానీ దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అన్నదానం చేసినా చాలా మంచిదండి. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలని అర్థం. ఇందులో తిథి ద్వారా నక్షత్ర యోగం కరణం అని 5 అంగాలు ఉంటాయి. ఈ 5ంటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయో, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలు తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు, వాటి విషయాలను కూడా తెలుసుకుంటాం. ఇలా తెలుసుకోవడం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.